హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంటర్ ఫుడ్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మన వీడియో వచ్చేసి మసాలా ములక్కాయ కర్రీ. అది ఎలా చేస్తారో చూసేద్దాం రండి. ములక్కాయ మసాలా కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే అండి. ఇవి మిస్ చేయకుండా చూసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇవన్నీ తీసుకొని మాడిపోకుండా సిమ్లో పెట్టి చక్కగా వేపుకోవాలి. ఈ మసాలా వేయడం వల్ల గ్రేవీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఎక్కువ గ్రేవీ అవుతుంది. ఈ గ్రేవీ వచ్చేసి చపాతీలోకి కానీ వెజ్ పులావ్స్ కానీ లేకపోతే ఏ రోటీస్ అయినా సరే చాలా బాగుంటుంది. దాంతోపాటు ఇప్పుడు కొబ్బరిని కూడా యాడ్ చేయండి. ఈ కొబ్బరి అసలు సూపర్ టేస్ట్ అనమాట. ఏ కర్రీస్లో అయినా కొబ్బరి చాలా బాగుంటుంది కదా. సో దీంట్లో కూడా ఈ కొబ్బరిని యాడ్ చేసేసుకోండి. అలాగా మాడిపోకుండా చక్కగా వేపేసుకొని పక్కకు తీసుకోవాలన్నమాట. ఎప్పుడు చికెన్లు మటన్లు మసాలాలు ఇవేనా? అలా కాకుండా హెల్త్ని కాపాడుకోవాలి కదా. సో హెల్త్ కోసమైనా ఈ విధంగా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు విషయం తెలుసా? ములక్కాడ శాస్త్రీయ నామం అంట మొరింగా ఒలేఫెరా అంట. మీకు ఎలా తెలుసమ్మా అనుకుంటున్నారా? నాకంతే అండి, అన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయి అంతే. అంత సీన్ లేదు. కానీ మనకి ఒక గూగుల్ తల్లి అంటూ ఉంది కదా, దాంట్లో ఏం కొట్టినా సరే సూపర్ వచ్చేస్తాయి మొత్తం. నేను కూడా అట్లనే కొట్టి తెలుసుకున్నాను అనమాట. చూసారా? ఈ విధంగా పౌడర్ అయితే చేసుకొని దాంట్లోకి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పేస్ట్ అవ్వాలి కదా. పేస్ట్ అయితేనే మనకి కొంచెం గ్రేవీ వస్తుంది. దాంట్లోకి కొద్దిగంత చింతపండు. ఎంత మసాలా కర్రీ అయినా ములక్కాడలో పులుపు లేకపోతే ముద్ద దిగదులేండి. దాని తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఈ రెండు కూడా చక్కగా పేస్ట్ అయితే చేసేసుకోవాలి. దాంతోపాటు ఇంకోటి ఉంది కదా మనకి తోడు, రక్త పుష్టి, అదే అండి టమాటాని కూడా చక్కగా వేసేసుకొని దాన్ని కూడా మంచిగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. సరే, ఇంకా ఇవన్నీ రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాగా. ఇప్పుడు స్టార్ట్ అండి అసలైన యుద్ధం అనేది. వంటగదిలో ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పోసేసుకోవాలి. దాంతోపాటు ముందుగా జీలకర్ర వేసుకోవాలి. ఫ్రెష్గా కోసుకున్నాం చెట్లోది. చూడండి ఎంత బాగుందో కరివేపాకు. దాన్ని చక్కగా రెబ్బలు తుంచి వేసుకోవాలి. అలా చిటపట అంటది, భయపడకండి. యుద్ధం అన్నాక యుద్ధమే. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ పేస్ట్ అండ్ పచ్చిమిర్చి కలిపి, అది చక్కగా దాంట్లో వేసేసుకోవాలన్నమాట. వేసుకొని మొత్తం అలా చక్కగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలండి. ఈ కర్రీ అనేది నిజంగా చెప్పాలంటే రోటీస్లో కానీ వెజ్ పులావ్స్ ఉంటాయి కదా, మనం అప్పుడప్పుడు చేసుకుంటాం కదా స్పెషల్ అని, ఆ టైంలో అయితే చేసుకుని అంటే నాన్ వెజ్ తిననప్పుడు మాత్రం చేసుకుని తింటే నిజంగా అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. హోటల్ స్టైల్లో అనమాట. పెళ్ళిళ్ళల్లో అప్పుడప్పుడు పెడతా ఉంటారు కదా. ఇప్పుడైతే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నామండి. ఇది కూరల్లోకి సూపర్ టేస్ట్. నాన్ వెజ్ కర్రీస్లో ఇది వేస్తేనే మంచి సువాసన అనేది వస్తుంది. చక్కగా అది కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. చూడండి, మాడిపోకుండా చూసుకోండి. అసలైన కర్రీకి కావాల్సింది ఏంటి? ములక్కాయ అన్నమాట. చూసారా? ఇవి మన చెట్టు దగ్గరే కోసినవి అనమాట. చక్కగా కాసినవి. అవి అయితే తీసుకొని కర్రీ చేస్తున్నాం. ఇప్పుడు ఆ ములక్కాయలు కూడా చక్కగా పీల్ తీసేసి వేసుకొని మాడిపోకుండా కలుపుకోవాలన్నమాట. ములక్కాడ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. డయాబెటీస్కి కానీ, బరువు బాగా ఉన్నోళ్ళు కానీ, అండ్ రక్తం లేక బాధపడుతున్న వాళ్ళు కూడా చక్కగా ఇది తింటే రక్తం పడుతుంది. దాంతోపాటు మునగాకును పప్పులలో కానీ ఇంకా ఏదైనా కూరలు వండుకునేటప్పుడు దాంతో యాడ్ చేసుకొని చక్కగా తినేయండి. బ్లడ్ మంచిగా పడుతుంది. అలాగే ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, అది వేసుకోవాలన్నమాట. ములక్కాయ కొద్దిగా మగ్గిన తర్వాత ఇది వేసుకొని అటు ఇటు చక్కగా కలిపేసుకోవాలి. మాడిపోకుండా చూసుకోండి, మాడితే బాగోదు. చికెన్లు మటన్లు వాటికి అలవాటు పడటం కన్నా ఇలా వెజ్ కర్రీస్ నోటికి తినే విధంగా రుచికరంగా చేసుకొని తినండి. హెల్త్ ఇష్యూస్ కూడా ఏమి రాకుండా ఉంటాయి. చక్కగా హెల్తీగా కూడా ఉండొచ్చు. బరువు పెరిగిపోయి జిమ్ములంట వాకింగ్లంటూ అవి ఇవి వేస్ట్. సో ఈ విధంగా వెజ్ కర్రీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మనిషి కూడా చాలా బాగుంటారు. ఇప్పుడైతే మనం కూరలో కొద్దిగంత పసుపు, అలాగే 1 స్పూన్ వరకు కారం, దాంతోపాటు రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగంత గరం మసాలా ఇలా వేసుకొని చక్కగా అటు ఇటు అనుకుంటూ కలిపెట్టండి. చక్కగా ములక్కాయకి మనం వేసుకున్న మసాలా అంతా పట్టే విధంగా చూసుకోండి.
దాని తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా టమాటో ప్యూరీ అనేది, అది కూడా దాంట్లో వేసుకొని చక్కగా కలిపేసుకోవాలన్నమాట. వాటర్ తర్వాత యాడ్ చేసుకున్నాం. ముందైతే ఇది కూడా మాడిపోకుండా మంచిగా కలుపుకొని చక్కగా కూర అంతా ఒక దగ్గరకు తీసుకొచ్చి మూత పెట్టేసుకోవాలి. ఒక 10 minutes వరకు అలా మూత పెట్టేసి ఉంచితే సరిపోతుందండి. చూసారా, ఈ విధంగా అయితే కర్రీ అయితే అయిపోయినట్టే. దీంట్లోకి మనకి గ్రేవీ టైప్లో కావాలి కాబట్టి కొద్దిగంత వాటర్ని అయితే యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకోవడం వల్ల మనకి చక్కగా గ్రేవీ అనేది ఎక్కువ అవుతుంది, బాగుంటుంది. ఇప్పుడైతే ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట. కలుపుకొని మూత పెట్టుకోవాలి. అవును, ఎంతమందికి ఈ ములక్కాడ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. మాకైతే చాలా ఇష్టము. రొటీన్గా చేసుకునే విధంగా కాకుండా ఈ విధంగా కొత్తగా అయితే ములక్కాయ కర్రీని మసాలాతో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. అసలు వదలకుండా సూపర్గా అయితే తింటారు. చూసారా, ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలన్నమాట. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా రోటీస్లోకి సరిపడా, రైస్లోకి సరిపడా, దేంట్లోనైనా ఈజీగా తినే విధంగా అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ మాత్రం చేయకుండా వెళ్ళిపోవద్దు. ఖచ్చితంగా లైక్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.